లైఫ్లో ఏదన్నా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ప్రాబబులీ రాసిపెట్టి ఉండాలి అని వీళ్ళని చూస్తేనే అనిపిస్తుందేమో. నాకే కాదు, ప్రాబబులీ టు ద హోల్ వరల్డ్, ఇన్ఫాక్ట్ టు ద హోల్ నేషన్. ఆంధ్రప్రదేశ్లో ఈ 10 మంది పిల్లల్లాగా మనమెందుకు పుట్టలేదా అని ఎంత మంది అనుకుంటూ ఉండుండొచ్చో కదా. ఒకే డైరెక్షన్లో ఈర్ష్య ఒకవైపు, దాని తర్వాత సభాష్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఫీలింగ్, ఈ రెండు ఒకే చోట ఒకే డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి అని అంటే దట్ ఈస్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ జగనన్న గవర్నమెంట్లో అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్న ఈ 10 మంది పిల్లల్ని చూస్తేనే అనిపిస్తుందేమో. యునైటెడ్ నేషన్స్లో జరుగుతున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కాన్ఫరెన్స్ సమ్మిట్కి, అంటే ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్న ఈ 10 మంది పిల్లలు వెళ్ళి రిప్రజెంట్ చేయడం అనేది దట్ క్రియేటెడ్ అ హిస్టరీ అని చెప్పచ్చు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఈ యునైటెడ్ నేషన్స్ ట్రిప్ అంతా ఎలా జరిగింది, ఎలా సాగింది, ఏమేం చూశారు, ఎవరిని కలిశారు, ఏం మాట్లాడారు, ఏం కొత్తగా తెలుసుకున్నారు, వాళ్ళ కంటే డబుల్ త్రిబుల్ ఎక్సైటెడ్గా నేనున్నాను. సో వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడదాం. అండ్ before starting on with them, let me take the opportunity of congratulating all the kids. Hello everybody, andarki congratulations. So proud to see you all in such a lovely faces and blooming faces. Ela anpichindi trip, ela jarigindi? Hi everyone, my name is Chandralekha. It's a wonderful trip for me. I never imagined that we will go USA and visit many great places. I had a dream that to visit United Nations General Assembly Hall. The dream come true for me. ఈ మొత్తం డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఐ కెన్ టోటల్లీ అండర్స్టాండ్. ఏం చేశారు మొత్తం? ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ల్యాండ్ అయ్యారు, ఎన్ని డేస్ ఉన్నారు అమెరికాలో? మేము న్యూయార్క్లో ల్యాండ్ అయిన తర్వాత మాకు అక్కడ ఒక గ్రాండ్ వెల్కమ్ అయితే ఇచ్చారు. తర్వాత మేము అక్కడ ఒక హోటల్ తీసుకొని అక్కడ స్టే చేసాం. నెక్స్ట్ డే మేము యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాము. అసలు మా 10th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో చూసి అసలు అక్కడ నిజంగా మా కళ్ళని మేమే నమ్మలేకపోయాం. మేము చూసామా అంటే నిజంగా ఇంత మంచి ఆపర్చునిటీ మాకు వచ్చిందంటే అసలు మేమే నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే ఇంత నిరుపేద స్థితిలో ఉన్న మేము అమెరికా వెళ్ళి అక్కడ యునైటెడ్ చాలా ప్రెస్టీజియస్ ప్లేస్, చాలామంది గొప్ప గొప్ప వారు వచ్చి అక్కడ ప్రసంగించే వాళ్ళ మాటలు వినడే గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా చాలా చాలా ప్లేసెస్ మేము విజిట్ చేసాం. అందులో నాకు మోస్ట్ బాగా నచ్చింది ఏంటంటే నయాగరా ఫాల్స్. అది నాకు చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా చాలామంది అఫీషియల్స్ని కలిసాం. ఇంకా కృష్ణమూర్తి సార్, సుబ్రహ్మణ్యం సార్ని కలిసినప్పుడు ఆ సార్ మాకు చాలా మంచి మోటివేషనల్ స్పీచెస్ అలాగే వర్డ్స్ కూడా చెప్పారు. నేను IAS అవుతానన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ దేశం కోసం నువ్వు ఏదో ఒకటి చేయాలని చెప్పారు. సో మనషుని నువ్వు చెప్పు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కి ఫస్ట్ డేనే వెళ్ళిపోయారా? అక్కడ దిగిన తర్వాత మేము ఒక హోటల్ తీసుకొని స్టే చేసాం కదా. ఆ తర్వాత రోజు మేము అక్కడ న్యూయార్క్ జనరల్ అసెంబ్లీ హాల్ దగ్గర పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాము. సో అక్కడికి పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పెద్ద బిల్డింగ్, అందులోకి మీరు ఎంట్రీ, భయం వేసింది, అమ్మో ఎంతమంది ముందర అసలు మాట్లాడడం అవుతుందా అనుకున్నావా? లేదు, నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి, అసలు ముందు కూడా ఊహించలేదు, చూడలేదు అనే ఫీలింగ్ మా మైండ్ లో ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్తాము అని అన్నప్పుడు ఎంతో ఎక్సైటింగ్ గా అనిపించింది. అక్కడ మాట్లాడడానికి అయితే ఇంకా మేము చాలా ఎక్కువగా ఎనర్జీ తెచ్చుకుని మాట్లాడాలి అనిపించింది. అంత పెద్ద ఆడిటోరియంలో మీరు మాత్రమే పిల్లలా, లేకపోతే మీతో పాటు ఇంకా చాలా మంది పిల్లలు కూడా ఉన్నారా? మాతో పాటు ఇంకా చాలా మంది పిల్లలు కూడా వచ్చారు. అంతమంది పిల్లల్ని అక్కడ చూసి వాళ్ళు కూడా ఇంతగా పార్టిసిపేట్ చేస్తున్నారా, ఇంతగా మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి తెలుసుకోవడానికి వీళ్ళు కూడా ఎంతగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. రిషిత, నువ్వు చెప్పు, అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు వెరీ రియలీ నర్వస్, టెన్షన్ పడ్డావా? మన వాళ్ళందరూ చూస్తున్నారు, అమ్మో ఇప్పుడు నేను మాట్లాడను, ఇక్కడ దాకైతే వచ్చేసాను, కానీ అక్కడికి వచ్చిన తర్వాత అంతమంది పెద్ద పెద్ద వాళ్ళ ముందర మన ఇంగ్లీష్ సరిపోతుందా, మన స్టాండర్డ్ సరిపోతుందా అని కొంచెం ఏమన్నా నర్వస్ ఫీల్ అయ్యావా? నర్వస్ ఏం ఫీల్ అవ్వలేదు. మా టీచర్స్ ఇచ్చిన ట్రైనింగ్ వల్ల, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఉండడం వల్ల మాకు ఇంగ్లీష్ అనేది కొంచెం బాగా వచ్చడం వల్ల మేము ఏ నర్వస్ లేకుండా ఫ్లూయెంట్గా మాట్లాడగలిగాం. కొలంబియా యూనివర్సిటీలో జెఫ్రీ సాక్స్ అనే ఆయన, who is a senior economic advisor of US, he spent his valuable 2-minute time for introducing us, with talking us. It is a very great thing for us. And we also went to IMF, International Monetary Fund, and met Krishnamurthy Subramaniam sir and Geeta Gopinath ma'am,
వాళ్ళిద్దరిని కలవడం అసలు అపాయింట్మెంట్ కూడా దొరకదు, కష్టం అనుకున్న వాళ్ళని మేము వెళ్ళి కలవడం చాలా ఆనందం. అంటే ఏం చేస్తారు వాళ్ళు? హూ ఆర్ దే? హౌ బిగ్ ఆర్ దే? మీరు ఎందుకు వెళ్ళి కలవడం వాళ్ళది చాలా పెద్ద టాస్క్ అనుకున్నారు? గీతా గోపీనాథ్ మ్యామ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ IMF అండ్ సుబ్రహ్మణ్యం సార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ IMF. ఇలాంటి గొప్ప వాళ్ళని కలవడం, మా సార్స్ వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తూ మమ్మల్ని మోటివేట్ చేయడం, మేము ఫ్యూచర్లో పెద్ద అయ్యాక మేము ఏం అవుదామని, అయ్యాక ఏం చేద్దామని అనుకుంటున్నాము, ఇప్పుడు పేపర్లో రాసుకొని ఉంచుకోండి, ఇప్పుడైనా మీరు డీవియేట్ అవుతున్నారన్నా రాంగ్ రూట్లో వెళ్తున్నారన్నా అది చదువుకోమని చెప్పారు. ఇట్స్ ట్రూ థింగ్, ఐ థింక్ సో. అబ్సల్యూట్లీ మేనిఫెస్టింగ్ వాట్ యు వాంట్ టు హ్యాపెన్ ఇన్ యువర్ ఫ్యూచర్ అన్నది ఇప్పుడు ఒక పేపర్ మీద రాసుకొని ఉంటే ఖచ్చితంగా డైవర్ట్ అయ్యే ఛాన్సే లేదు. వెన్ ఎవర్ యు ఆర్ జస్ట్ కీపింగ్ అవుట్ ఆఫ్ ద ట్రాక్, ఇట్ రిమైండ్స్ యూ లైక్ నీ ట్రాక్ ఇది కాదు, యూ హ్యావ్ సంథింగ్ వెరీ బిగ్ ఫర్ యూ ఇన్ ద ఫ్యూచర్, నువ్వు మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి అండ్ ఇట్ ఆల్వేస్ కీప్స్ మోటివేటింగ్ టు యూ. యా, యూ వాంటెడ్ టు టెల్ సంథింగ్. సార్ని కలిసి మాట్లాడి మా ఎక్స్పీరియన్సెస్ చెప్పడం, ఇలా చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను. ఇప్పుడు కలవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. గీతా గోపీనాథ్ గారిని అండ్ అలాగే కృష్ణమూర్తి గారిని కలిసిన తర్వాత ఇంకా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్ అన్నట్టుగా నీకు ఎవరు అనిపించారు గణేష్? జెఫ్రీ సాక్స్ మేడం, ఆయనతో ఒక వాల్యుబుల్ 2 minutes టైం స్పెండ్ చేసాం. ఆయన 2 minutes స్పెండ్ చేయాలంటే మినిమం 20 to 30 crores వాల్యుబుల్ చేస్తారంట. ఆయనతో ఆ ఫ్యూ మినిట్స్ స్పెండ్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. సో అంత గొప్ప వ్యక్తిని మీరు కలిసిన తర్వాత డెఫినెట్లీ చాలా మోటివేట్ అయ్యారనమాట. రైట్, అయితే మీ మొత్తం యుఎస్ ట్రిప్లో నువ్వు చెప్పు, ఏది చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది? వైట్ హౌస్, ఎందుకంటే ఈవెన్ హయ్యర్ అఫీషియల్స్ ఆల్సో డు నాట్ గెట్ ఎ ఛాన్స్ టు ఎంటర్ ఇన్ టు ద వైట్ హౌస్. వైట్ హౌస్ లోకి కూడా వెళ్ళారా? ఎస్ మ్యామ్, వైట్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రతి ఒక్క ప్రెసిడెంట్ ఫొటోస్ ఉన్నాయి. అవి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్ వాళ్ళు కానీ ఉన్నారు, గైడెన్స్ ఇవ్వడానికి. అలాగే మేము ఫస్ట్ ఎంటర్ అవుతానే ఆ సెక్యూరిటీని చూసి చాలా భయపడ్డాం. పెద్ద పెద్ద గన్స్ పట్టుకొని ఉన్నారు. ఆ గన్స్ అయితే నేను అడిగాను కానీ నిజంగా బుల్లెట్స్ ఉంటాయా అంటే ఉంటాయి. ఇదేమన్నా జేమ్స్ బాండ్ సినిమానా? సాక్షాత్తు వైట్ హౌస్ లోకి వెళ్ళి అక్కడ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర మీ గన్ లో బుల్లెట్ ఉందా, మీ సాల్ట్ లో ఉప్పు, మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతారా ఎవరన్నా? అది అడిగిన వెంటనే ఆయన నన్ను షాక్ అయి చూసినారు. నిజంగా బుల్లెట్స్ ఉన్నాయనగా వెంటనే నేను అక్కడ నుంచి ఇంకా పరువు అక్కడ అసలు లేను. దాని తర్వాత మేము UN జనరల్ అసెంబ్లీ హాల్లో ఫస్ట్ డేనే విజిట్ అయ్యాం. అక్కడ ఎంతమంది వచ్చిన తర్వాత నేను అస్సలు నా కళ్ళని నమ్మలేకపోయాను. ఇంతమంది మధ్యలో మేము కూడా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళం అనుకున్నాం. SDG సమ్మిట్కి వెళ్ళాం మేడం. అక్కడ అయితే మన చిన్న పాప మనశ్విని అడిగింది హౌ టు వి అచీవ్ జెండర్ ఈక్వాలిటీ. అప్పుడు వాళ్ళు అన్నారు మాకైతే తెలియదు ఎలా అచీవ్ చేయాలో, మీరే 10 years తర్వాత వచ్చి మాకు టీచ్ చేస్తే మేమే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్పారు. అప్పుడు మాకు చాలా గర్వంగా అనిపించింది, ఎందుకంటే వాళ్ళే మమ్మల్ని అడ్వైస్ అడగడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నువ్వు మాట్లాడుతుంటే ఇంకా వినాలి, యాజ్ ఎఫ్ మేమే అక్కడ ఉన్నాం అన్నట్టుగా అనిపిస్తోంది. గాయత్రి, నువ్వు చెప్పు. సో మీరు ప్రిపేర్ చేసుకున్న స్పీచ్లు, అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన పాయింట్లు అన్ని అవే మాట్లాడారా, లేకపోతే ఇంకా ఆన్ ద స్పాట్ మాట్లాడాలని అనిపించిన సంథింగ్ దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ ఆన్ దట్ ప్లేస్ అంటే ఏం చెప్తావు? అంటే అక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ బట్టి మేము అక్కడ ఏం మాట్లాడాలి అనేది మేము ప్రిపేర్ అయిపోయాము. ఇక్కడ ఉన్న మన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ గురించి కూడా మేము అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఎకో అంబాసిడర్ మీటింగ్ లో ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడాము. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడుతుంటే యాక్చువల్లీ ఇప్పుడు అంత పెద్ద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మీరందరూ మీ 10 మంది యు వర్ లైక్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే చెప్పొచ్చు, అంబాసిడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మన రాష్ట్రం గురించి ఎవరైనా గుర్తించారా, ఏమన్నా మాట్లాడారా? మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు. మేము కొలంబియా యూనివర్సిటీలో ఎకో అంబాసిడర్ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేశాము. సో ఎకో అంబాసిడర్ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము. మేమందరం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని సో మేము గ్రూప్ డిస్కషన్ అనేది చేసాము. సో మా స్కూల్లో ఏం జరిగినాయి, ఏమేమి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ జరిగాయని వాళ్ళకి చెప్పాము. వాళ్ళైతే జస్ట్ షాక్ అయిపోయారు. వావ్, చాలా అంటే చాలా మీ గవర్నమెంట్ అయితే చాలా బాగా చేస్తుంది అని చెప్పారు. మేమైతే అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వండర్ఫుల్. అవేంటో తెలుసుకొని ఇప్పుడు మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలని అనుకుంటున్నాము. పక్క దేశాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయని విధానాలు మన రాష్ట్రంలో మన గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు అవి నేర్చుకుంటున్నారు అని అంటే చాలా సంతోషంగా ఉంది. శివలింగమ్మ, నువ్వు చెప్పు, అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడిన టాపిక్ ఏంటి అండ్ నీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకో. నేను US డిపార్ట్మెంట్లో జగనన్న విద్యా కానుక గురించి మాట్లాడాను. ఎందుకంటే జగనన్న విద్యా కానుక వల్ల స్టూడెంట్ డిగ్నిటీ అనేది, అలాగే స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ అనేది పెరుగుతుంది.
నాకు అమెరికా వెళ్ళడానికి ఇంత మంచి అవకాశం వచ్చినందుకు, అక్కడ మంచి మంచి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ప్రసంగించడానికి అవకాశం వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే నేను జాన్ జాయ్ కాలేజ్లో రంజని కుమారి మేడం గారిని కలిశాను. ఆ మేడం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎంతో చక్కగా మాట్లాడింది. దానివల్ల నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. నువ్వేం మాట్లాడావు యోగేశ్వర్? నాకు బాగా నచ్చింది అయితే వరల్డ్ బ్యాంక్లో హైయర్ అఫీషియల్తో ఒక లంచ్ చేసాం. వాళ్ళు మమ్మల్ని కంప్లీట్ గెస్ట్ లాగే ట్రీట్ చేశారు. ఏపీలో ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా ఉంది, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ హౌ ఆంధ్రప్రదేశ్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్పెషలీ గోల్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్, దాని గురించి మాట్లాడడం వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. ఇంకా క్యాజువల్ ఇంటరాక్షన్ కూడా జరిగింది అబౌట్ మై బెస్ట్ టీచర్ ఇన్ మై లైఫ్ అండ్ అవర్ అంబిషన్స్. అండ్ వాళ్ళు చాలా బాగా ట్రీట్ చేశారు. ఎక్స్పీరియన్సెస్ ఇంకా ఐడియాస్ కూడా షేర్ చేసాం వాళ్ళతో. ఇంకా వాళ్ళు కూడా అడిగారు మా నుంచి మీకేం సపోర్ట్ కావాలంటే, దాన్ని కూడా మేము చాలా బాగా యూజ్ చేసుకున్నాం. వాళ్ళు చాలా బాగా ట్రీట్ చేశారు మమ్మల్ని. వరల్డ్ బ్యాంక్ అఫీషియల్స్ తో జస్ట్ ఒక చిట్ చాట్, అది కూడా ఓవర్ ది టేబుల్ లంచ్ చేస్తూ బోలెడ్ విషయాలు మాట్లాడుకున్నారు అని అంటే అసలు మామూలుగా అనిపించట్లేదు నాకు. అది అంత గ్రేట్ ఆపర్చునిటీని మీరు పొందారు, మీరు ఆ ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ మీరు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ రిఫార్మ్స్ గురించి మాట్లాడారు అని అంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది. సో మీరు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని గుర్తించారా మిమ్మల్ని? వాళ్ళు సీఎం సార్ని మెచ్చుకున్నారు. అసలు నాకు ఇప్పుడు సీఎం సార్ మీటింగ్లో కూడా సార్ వస్తూనే అసలు పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. నా పక్కనే కూర్చున్నారు సీఎం సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రాగానే నాకు కొంచెం టెన్స్ ఫీల్ అవుతారు కదా, నేను కూడా అలా ఫీల్ అయ్యాను. కానీ ఫస్ట్ రాగానే నాతో మాట్లాడి భుజం తట్టారు. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా ఫ్రీగా ఇంటరాక్ట్ అయ్యాము కూడా. చాలా హ్యాపీగా ఉంది అసలు. రాజేశ్వరి నువ్వు చెప్పు, చాలా మంది చాలా ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ వచ్చారు కదా, యూ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్. సో ఆ వైబ్ ఎలా అనిపించింది చెప్పు. నేను అక్కడ కొలంబియా యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్లో మోస్ట్లీ ఇచ్చిన స్పీచెస్ అన్నిట్లో గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్, సీఎం సార్ మెయిన్గా గర్ల్స్ ఎడ్యుకేషన్ మీద పెట్టిన విజన్ గురించి, వాటి మీద పెట్టిన ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడాను. సో దట్ ది గ్రేట్ఫుల్ మూమెంట్ వచ్చేసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్ అని ఇంతసేపు అందరు చెప్పారు మా ఫ్రెండ్స్. ఆ సార్ ఆయన చైర్ని నాకు ఆఫర్ చేశారు. అండ్ ఆల్సో హీ బ్లెస్డ్ మీ టు బీ ఇన్ దట్ పొజిషన్ ఇన్ ద ఫ్యూచర్. I assure that I will definitely reach that position in the future. And also I am aspiring to become an IAS officer. ఇలా IAS ఆఫీసర్ అవుతామని చెప్తే సుబ్రహ్మణ్యన్ సార్ మాకు ఒకటి సజెస్ట్ చేశారు, యూ షుడ్ డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ సంథింగ్ గ్రేట్ ఫర్ అవర్ కంట్రీ. సో దట్ ఈ ట్రిప్కి వెళ్ళొచ్చిన తర్వాత నేనేం ఆస్పైర్ అవుతున్నానంటే టు రిప్రజెంట్ హోల్ ఇండియా ఇన్ ది యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. దట్ విల్ బీ మై డ్రీమ్ ఫ్రమ్ నౌ. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు జగనన్న ప్రవేశపెట్టిన నాడు నేడు కార్యక్రమం వల్ల స్కూల్స్లో ఎంత చేంజ్ వచ్చింది. ఆ స్కూల్స్లో వచ్చిన చేంజ్ వల్లే కదా ఇవాళ మీరు అక్కడ దాకా వెళ్ళగలుగుతున్నారు, వెళ్ళి మాట్లాడగలుగుతున్నారు. సో నువ్వేం చెప్తావు? Madam, before 2019, we don't have hygienic facilities, hygienic toilet facilities and drinking water facilities, and we sit on the bench floor and we don't have a good faculty to teach us. After 2019, the government of Andhra Pradesh provides all needs of us, and they provide hygienic toilet facilities and drinking water facilities and benches and all. Good faculty is also there to teach us and improve our knowledge. ఈ ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేయడం వల్లనే ఇప్పుడు మేము ఇంగ్లీష్ ఇంత ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతున్నాం మ్యామ్. దానికి నేను చాలా థ్యాంక్ఫుల్ చెప్తున్నాను సీఎం గారికి. సీఎం గారిని కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. బాగా సార్తో కూర్చొని మా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయడం నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ గా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ఇంకా వేరే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వక్కర్లేదు, జస్ట్ సీఎం సార్ ని కలవడం ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో మీరు అందరూ చాలా బాగా వెళ్ళారు, ఎంజాయ్ చేశారు, బోలెడ్ విషయాలు తెలుసుకున్నారు, వచ్చారు. అండ్ నౌ కమ్స్ ది యాక్చువల్ పాయింట్. సో సీఎం గారిని కలిసిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా రూమ్లోకి వస్తున్నప్పుడు మీ వైబ్ ఎలా ఉంది? ఎవరు చెప్తారు? ఎస్, ఐ వుడ్ లవ్ టు లిసన్ దిస్. నేను చెప్పాను కదా చిన్నప్పటి నుంచి ఆయనతో కలిసి మాట్లాడాలని నాకు చాలా కోరిక ఉండేది. సార్ అలా నడుచుకుంటే నాలో ఎక్కడో ఆనందం బాగా పొంగిపోయింది. నాకు ఆనంద బాష్పాలు కూడా వచ్చాయి అది సార్తో మాట్లాడుతుంటే. ఇంకా మాట్లాడాలి, మా గురించి ఇంకా చెప్పుకోవాలి, సార్తో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపించింది. సార్ నా భుజం తట్టి నేను సార్తో ఫోటో కూడా తీసుకున్నాను. ఇట్స్ అ వెరీ బిగ్ మూమెంట్ ఫర్ మీ. లైఫ్లో అయితే మూమెంట్ మర్చిపోను. ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది వర్డ్స్లో చెప్పలేను మీ ఎవరికి. అండ్ ఈ క్రెడిట్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మాత్రమే దక్కుతుందేమో. ఇంకా మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి సార్ని కలిసిన తర్వాత? మ్యామ్, అక్కడ మేము కలిసిన తర్వాత మాకు ఒక
వీడియో డిస్ప్లే చేశారు మ్యామ్. మొత్తం ఆ ట్రిప్ మొత్తాన్ని వీడియో క్లిప్సెస్లో చూపించారు. అక్కడ నేను మాట్లాడిన స్పీచ్ వాళ్ళు 1 minute దాకా ప్లే చేశారు. సార్ ముందర నేను అక్కడ మాట్లాడిన దాన్ని చూపించినప్పుడు సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. స్టేట్ మొత్తం నేను అక్కడ మాట్లాడిన స్పీచ్ విన్నారని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సార్ని డైరెక్ట్గా కలుస్తానని నేను అసలు అనుకోలేదు. కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్తో షేక్ హ్యాండ్ కూడా తీసుకున్నాను. ప్లెజర్ టు మీటింగ్ యూ సార్ అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వండర్ఫుల్. సో బేసికల్గా సీఎం గారిని కలిసిన మూమెంట్లో ఇంతసేపు మీకు టైం ఇస్తారని, ఇంతసేపు మీతో మాట్లాడతారని అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అంటే మీరు వెళ్ళొచ్చిన తర్వాత డెఫినెట్లీ కలుస్తారు, ఇట్ వుడ్ బి అన్ అఫీషియల్ విజిట్ అనుకున్నారా, ఆర్ ఎల్స్ ఇట్ వాజ్ అ వెరీ చిల్ అవుట్ కైండ్ ఆఫ్ మీటా? ఫస్ట్ అయితే మేము సీఎం సార్ని కలవడానికి అయితే వెళ్ళాము. సో మేము అక్కడ అమెరికాకి వెళ్ళినందుకు ఆయన అయితే చాలా హ్యాపీగా, ఆయన కళలోనే తెలిసిపోతుంది ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారనేది. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ గురించి చెప్పాము అని అఫీషియల్ మీటింగ్స్లో ఇవన్నీ గురించి చెప్తే ఇంకా పొంగిపోయారు ఆయన. గవర్నమెంట్ స్కూల్ నుండి పేద కుటుంబాల నుండి వెళ్ళినందుకు మన ఆంధ్రప్రదేశ్కి అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్స్ రిప్రజెంట్ చేసినందుకు, దాంతోపాటు అక్కడ మన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కూడా రిప్రజెంట్ చేసినందుకు మన ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి పేరు అయితే మేము తెచ్చాము. ఆయన దానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన కళ్ళలు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే మీరందరూ చక్కగా వెళ్ళారు, దాని తర్వాత రిటర్న్ అయ్యారు సేఫ్గా, సెక్యూర్డ్గా, చాలా కొత్త విషయాలు తెలుసుకొని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీకేం చెప్పలేదా, ఇంకేం అనలేదా సార్? ట్రిప్ అయిపోయాక కూడా మా డీటెయిల్స్ తీసుకొని ఇంకా ఒక IAS ఆఫీసర్తో మా ఎడ్యుకేషన్ 6 years ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రాక్ చేయమని చెప్పి, అలాగే మా హైయర్ స్టడీస్లో కూడా యుఎస్లో మంచి యూనివర్సిటీస్లో సీట్ కూడా వస్తే వాళ్ళు జగనన్న విదేశీ దీవెనతో కూడా మాకు హెల్ప్ చేస్తామని చెప్పారు. చాలా అసలు బ్లెస్ఫుల్ టు హ్యావ్ దిస్ ఆపర్చునిటీ. మేము ఎప్పటికీ మర్చిపోము, ఖచ్చితంగా నెరవేరుస్తాం సార్. మేమందరం ఎవరో ఒకరు, నేనైతే ఖచ్చితంగా డ్రీమ్ చేస్తున్నా అక్కడే చదవాలని, నాకు ఖచ్చితంగా జగనన్న విదేశీ దీవెన ఉపయోగించుకుంటా. థ్యాంక్ యూ సార్. జగనన్న విదేశీ దీవెన గురించి సార్ చెప్పినప్పుడు అది కూడా ఒక లేడీ IAS ఆఫీసర్ని అసైన్ చేయడం, 6 years పాటు, రాబోతున్న 6 years పాటు వీళ్ళ ఎడ్యుకేషన్ని ట్రాక్ చేస్తూ ఉండడం, ఏ పాయింట్ ఆఫ్ టైంలోనైనా వాళ్ళ చదువుకి డబ్బు వల్ల ఇబ్బంది కలిగితే, వాళ్ళు ఒకవేళ ట్రాక్ తప్పదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు స్పాన్సర్ దెమ్, ఇది ప్రామిస్ చేశారంట. ఎట్లా అనిపించింది అది? ముందుగా లేడీ IASని ఎందుకు పెట్టారంటే, మేము 8 members లేడీస్ ఉన్నాం, గర్ల్స్ ఉన్నాం కాబట్టి ఈజీగా మూవ్ ఆన్ అవుతారని లేడీ IASని పెట్టమన్నారు. అలాగే నేను ఒకటి చెప్పాలనుకున్నాను, ఆకాశంలో ఎగరాలన్న ఆశకు జగనన్న ఆసరా తోడైనందుకు నాకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. సూపర్ సూపర్ సూపర్, వండర్ఫుల్, వెరీ వెల్ సెడ్. గణేష్ నువ్వు చెప్పు గణేష్, ఇంకో 6 years తర్వాత నువ్వు ఎక్కడ చూసుకుంటావు చెప్పవా? కొలంబియా యూనివర్సిటీలో మేడం. అసలు ఏమన్నా 1% అన్న ఆలోచించాడు? అసలు ఒక్క నిమిషం, అంటే అంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడు అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి సార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల ఆయన 1.25 crores బెనిఫిట్ చేస్తా అన్నారు. అలాగే నియర్లీ 350 కాలేజెస్లో ఏదో ఒక్క కాలేజ్లో సీట్ వచ్చిన మనం దాని తర్వాత బయటకు వచ్చే అవుట్పుట్ ఎంత బాగుంటుందో కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? అది ఒక్కసారి చెప్పరా, ఎవరన్నా ఏం చెప్పారు చెప్పు. నియర్లీ 350 కాలేజెస్లో ఏ ఒక్క కాలేజ్లో అయినా సీటు వచ్చినా దాని తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్తో మనం ఏదైనా CEO కానీ ఏదైనా అవ్వచ్చు, CEO అవ్వాలి, ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ కానీ, అలాంటి కాలేజీలో చదివితే నువ్వేమనుకుంటా ఖచ్చితంగా చదువుతావు అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించారు. ఓకే, అంటే సీటు తెచ్చుకోవడం వరకు మీ బాధ్యత, సీట్ వచ్చిన తర్వాత ఫీజు కట్టడం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాధ్యత, కరెక్టేనా? అదే చెప్పారా? UN కాన్ఫరెన్స్ లో నువ్వేం మాట్లాడావు, నువ్వే టాపిక్ గురించి మాట్లాడావు? నేను అక్కడ మన ఏపీ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన డిజిటల్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి నేను చెప్పాను. దాని ద్వారా ఇక్కడ స్టూడెంట్స్ ఏ విధంగా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటున్నారు, అలాగే వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఎలాంటి గ్రిప్ అనేది వస్తుంది, ఇంకా వాళ్ళకి ఎలాంటి కొత్త విషయాలు వాళ్ళు నేర్చుకోగలరు, దాని ద్వారా ఎన్ని యూజెస్, అలాగే వాళ్ళ ఫ్యూచర్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయగలరు అనే దాని గురించి నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. జగనన్న గోరుముద్ద గురించి కూడా చెప్పాం, ఎలాంటి న్యూట్రిషియస్ అండ్ డెలిషియస్ ఫుడ్ ఏపీ గవర్నమెంట్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తుంది, ఇంకా వాళ్ళు ఎలాంటి కాన్సన్ట్రేషన్ హెల్త్ మీద పెట్టారు, అలాగే ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి మంచి రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేశారు అనేది నేను అక్కడ చెప్పాను. అలాగే నేను ఇంకో వర్డ్ కూడా చెప్పాను, ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రూవ్డ్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు చేంజ్ ద వరల్డ్ బై ఇంట్రడ్యూసింగ్ మెనీ ఎడ్యుకేషనల్
రిఫార్మ్స్ ఇన్ మై స్టేట్. అండ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ట్రిప్ ద్వారా చాలా 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 విషయాలు నేర్చుకున్నాను. ఇంకా అక్కడ కల్చర్ కానీ, బిహేవియర్ కానీ, డిసిప్లిన్ కానీ, ఇంకా టైంతో వాళ్ళు వర్క్ చేయడం, ఇంకా వాళ్ళ వర్క్లో యూనిటీ కూడా నాకు చాలా నచ్చింది. ఇంకా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రియలైజ్ అయింది అంటే ఏంటంటే లైఫ్ ఈజ్ లైక్ ఏ రేస్ అని నేను అర్థం చేసుకున్నాను. ఇంకా నేను ఇంకా నేర్చుకున్నది ఏంటంటే నాకు తెలిసింది ఒక డ్రాప్ మాత్రమే, తెలుసుకోవాల్సింది ఒక ఓషన్ అంత ఉందని నాకు చాలా బాగా అర్థమైంది. ప్రతి ఒక్కటి ఒక లెసన్ మనకి నేర్పిస్తుందని నాకు చాలా బాగా అర్థమైంది. ఈ ట్రిప్ ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సో సార్ దగ్గరికి వెళ్ళి నీ ఎక్స్పీరియన్సెస్ అన్ని చెప్పేటప్పుడు సార్ వైపు నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి, ఎలా ఫీల్ అయ్యారు ఆయన? పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి అసలు సీఎంని కలవడం అంటే మాటలా, అసలు కల్లో కూడా అనుకోని విషయం జరిగినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో మన అందరికీ తెలుసు. మేమైతే చాలా 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 ఎక్సైట్మెంట్ అండ్ చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇంకా మమ్మల్ని గైడ్ చేసిన విజయదుర్గ మ్యామ్, హేమప్రసాద్ సార్, మధుసూదన్ సార్, ఎస్పీడి సార్, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంత కేరింగ్గా చూసుకున్నారంటే ఈ 12 days కూడా పేరెంట్స్ కూడా గుర్తు రాకుండా మాకు చాలా ఎంటర్టైన్మెంట్ అండ్ చాలా జాయ్ఫుల్గా మేము గడిపేలా మాకు చేసినందుకు వాళ్ళకి కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఉన్నత శిఖరాలకు వెళ్ళినప్పుడు, ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అయినప్పుడు మనల్ని చూసి మన ప్రభుత్వమే మనల్ని చూసి గర్వపడుతుంది. కాబట్టి ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, వెరీ వెల్ సెడ్. థ్యాంక్ యూ సో మచ్ జోష్న. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ మీద ప్రజెంటేషన్ చేశారు. ఈ పిల్లలందరూ హానరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సో పిల్లలందరినీ చీఫ్ మినిస్టర్ గారు అప్రిషియేట్ చేశారు. సో అక్కడ మీటింగ్స్లో వీళ్ళు ఎలా పాల్గొన్నారు, మీటింగ్స్ అజెండా ఏంటి, ఏ మీటింగ్స్ మీద ఏ టాపిక్స్ మీద మాట్లాడారు అని అడిగారు పిల్లలతో. సో పిల్లలతో అరౌండ్ 1 hour స్పెండ్ చేశారు. సో పిల్లల్ని అప్రిషియేట్ చేశారు. ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేసినటువంటి షకిన్ కుమార్ గారికి చెప్పారు, ప్రతి ఏడాది, ఈ ఒక్క ఏడాదే కాదు, ప్రతి ఏడాది కూడా విద్యార్థులు మీరు తీసుకెళ్లాలని చెప్పారు. నిజంగా ఇట్లాంటి డెలిగేషన్ మన విద్యార్థులకి ఉన్నతమైనటువంటి గమ్యాలు డిసైడ్ చేసుకోవడం కోసం, కష్టపడి చదువుకోవడం కోసం, ఉన్నత స్థానాలు, ప్రపంచ బ్యాంకులు, లేకపోతే IMF, లేకపోతే ఒక మైక్రోసాఫ్ట్ CEO లాంటి ఉద్యోగాలు చేయడానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి ఇట్లాంటి అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. సో వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. గుడ్ లక్, గుడ్ లక్, గుడ్ లక్. సో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్న పిల్లలకి వాళ్ళకి కూడా గోల్స్ అనేవి ఉంటే, అంటే ఉండకూడదేమో, ఉండవేమో, ఇవన్నీ పాస్ట్ టెన్స్, బట్ ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్, రాబోతున్న ఫ్యూచర్ టెన్స్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఆర్ నో లెస్ దెన్ ఎనీ కార్పొరేట్ స్కూల్. పాయింట్ నెంబర్ 1 అండ్ పాయింట్ నెంబర్ 2, మీలో టాలెంట్ ఉంటే, పిల్లలు కష్టపడి చదివితే, డబ్బుల గురించి పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ దెమ్. అండ్ అలాగే ఒక మంచి పొజిషన్కి వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ ఎక్స్టెండ్ ఇట్ సపోర్ట్. వీళ్ళ విషయంలోనే రాబోతున్న నెక్స్ట్ 6 yearsలో యుఎస్లో ఉన్న ఏ పెద్ద యూనివర్సిటీ, నాట్ ఓన్లీ యుఎస్, ఆ మ్యాటర్కి వస్తే ఫారెన్లో ఏ మంచి యూనివర్సిటీలో అయినా సరే వీళ్ళు చదువుకోవాలి అని అంటే సీట్ తెచ్చుకునే అంత స్థాయిలో కనుక వీళ్ళు చదివితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డెఫినెట్గా వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. ఇది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అష్యూరెన్స్. ఇది వీళ్ళతో కలిసిన ఒక సూపర్ ఫన్ సూపర్ చిట్ చాట్ విత్ కెమెరా పర్సన్స్ బాలు అండ్ శివతో దీప్తి, సాక్షి టీవీ విజయవాడ.